ఓం నమో వెంకటేశాయ. ఏ దివ్య చరణాలను దర్శించినంత మాత్రం చేతనే జీవుని యొక్క సమస్త పాపరాశి క్షణాల్లో దగ్ధమవుతుందో, ఏ దివ్య చరణాలను బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము అంటూ పదకవితా పితామహుడైన అన్నమయ్య కీర్తించాడో, ఆ దివ్య చరణాలు ఇప్పుడెక్కడున్నాయో మీకు తెలుసా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఈ భువియందు తన తొలి పాదాన్ని మోపింది ఎక్కడో మీకు తెలుసా? ఈ ఘోర కలిలో భక్తులను అనుగ్రహించటానికే స్వయంగా శ్రీ మహావిష్ణువే శ్రీనివాసునిగా, శ్రీ వెంకటేశ్వరునిగా వైకుంఠం నుండి భూలోకానికి దిగివస్తూ సప్తగిరుల్లోని నారాయణగిరి శిఖరంపై తన తొలి పాదాన్ని మోపారు. ఆ దివ్య చరణాలే శ్రీవారి పాదాలు. భాద్రపద శుక్ల ద్వాదశి సోమవారం నాడు సిద్ధయోగంతో కూడిన శుభముహూర్తంలో శ్రీ మహావిష్ణువు తిరుమల క్షేత్రంలోని ఆనంద నిలయంలో స్వయం వ్యక్త అర్చావతార మూర్తిగా కొలువు తీరి భక్తుల చేత పూజలందుకుంటున్నారని పద్మపురాణం తెలియజేస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడి ఆనంద నిలయానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన పర్వత శిఖరంగా అలరారుతుంది ఈ నారాయణగిరి శిఖరం. సముద్ర మట్టానికి సుమారు 3622 అడుగుల ఎత్తున ఉండే ఈ నారాయణగిరి శిఖరమే శ్రీవారు మొట్టమొదటిగా పాదం మోపిన పుణ్య ప్రదేశం. శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై నారాయణగిరి శిఖరంపై తన తొలి పాదాన్ని మోపగా, శిలాతోరణం వద్ద తన రెండో పాదాన్ని మోపి అటు పిమ్మట ఆనంద నిలయంలో స్వయం వ్యక్త అర్చా స్వరూపంగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నారాయణగిరి శిఖరంపై ఉన్న శ్రీవారి పాదాలు సుమారు 13 అంగుళాల పొడవుతో పూజనీయంగా దర్శనమిస్తున్నాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండా కోనల మధ్య చక్కటి ప్రకృతి సోయగాల నడుమ స్వామివారి పాదాలను తనివితీరా సేవించుకుంటూ అక్కడి నుండి కోటి సూర్యుల దివ్య తేజస్సుతో దగద్దగాయమానంగా వెలిగిపోయే తిరుమలేశుని యొక్క దివ్య సన్నిధానాన్ని తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడుతుంటారు భక్తులు. నారాయణగిరి శిఖరంపై ఉన్న శ్రీవారి పాదాలకు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున సుగంధ భరిత మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను, భూచక్ర గొడుగును సమర్పించి ఛత్రస్థాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు అర్చక స్వాములు. గర్భగుడిలోని స్వామివారిని తనివితీరా దర్శించుకునే భాగ్యం మనకు లభించకపోవచ్చేమో గాని నారాయణగిరి సానువుల్లో కేవలం మన కోసం స్వామివారు తన అవ్యాజ కారుణ్యంతో నిలిపిన పాదద్వయాన్ని మాత్రం తప్పక దర్శించి తరించండి. శ్రీవారి యొక్క దివ్య పాదపద్మాలకు శిరసా ప్రణమిల్లుతూ సర్వం శ్రీనివాసార్పితమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్